హ్యాపీ హ్యాలోయిన్ ఎవ్రీవన్. హోప్ హ్యాలోయిన్ మీరందరూ బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. మేము కూడా బాగా చేసుకున్నాం హ్యాలోయిన్. అండ్ మేము ఇయర్ ట్రిక్ ఆర్ ట్రీట్కి వెళ్ళినాము. అండ్ ట్రిక్ ఆర్ ట్రీట్లో మేము ఏమేమి చేసినాము, మేము ట్రిక్ ఆర్ ట్రీట్కి ఎక్కడికి వెళ్ళినాము, ఇదంతా ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో అంతకంటే ముందు మీరు ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ రెస్పాన్స్ ఆన్ మై బతుకమ్మ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. హోప్ ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక పెద్ద థమ్స్ అప్ ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో గురించి మొత్తం చెప్పేస్తాను. సో ఈ ఇయర్ మేము ట్రిక్ ఆర్ ట్రీట్కి వెళ్ళినాము. సో లాస్ట్ ఇయర్ అంతకుముందు వెళ్ళడం కుదరలేదు. సో ఈ ఇయర్ మేము 2 ప్లేసెస్కి వెళ్ళినాము. ఒకటేమో మాల్లో వెళ్ళినాము, ఒకటేమో మా నేబర్హుడ్ కమ్యూనిటీ అనమాట. ఇక్కడికి వచ్చినాము. ఇది బెర్నాడో అనమాట. బెర్నాడో కాల్స్బర్డ్ దగ్గర ఉంటుంది. అక్కడ శాన్ బెర్నాడో అని కాల్స్బర్డ్లో ఈ కమ్యూనిటీ చాలా ఫేమస్ ఫర్ హ్యాలోవిన్ డెకరేషన్. అండ్ వన్ ఆఫ్ ద టాప్ లిస్ట్లో ఈ కమ్యూనిటీ ఉంది. అండ్ చాలా సేఫ్ ప్లేస్ ఫర్ కిడ్స్కి, ఫ్యామిలీస్కి అని ఉంది. కాబట్టి మేము ఈ ప్లేస్ని చూస్ చేసుకున్నాము. అండ్ ముందు మేము 3 o'clockకి ఇంకొక మాల్లో వెళ్ళినాము. 3 to 5 ఒక ఈవెంట్ ఉండింది. అక్కడికి వెళ్ళి అది కంప్లీట్ చేసుకొని ఈ కమ్యూనిటీకి వచ్చినాము. ఇది యాక్చువల్గా 7 తర్వాత చాలా బాగుంటుంది అని చెప్పిండ్రు. బట్ ఆ టైంకి క్రౌడ్ చాలా ఉంటుంది అండ్ పిల్లలు కొంచెం లైటింగ్స్కి భయపడతారు అనే ఒక మెయిన్ ఉద్దేశంతో 4 ఆ టైంకి ఇక్కడికి వచ్చేసినాము. దట్టు వింటర్ కదా, ఈవినింగ్స్ కొంచెం చల్లగా అయిపోతుంది. ఆ చలి అంతా అవాయిడ్ చేసి లైట్స్ని వీళ్ళకి భయపెట్టకుండా హ్యాలోవిన్ అంటే ఫన్ వేలో ఉండాలి అని తీసుకొచ్చినాము. చాలా బాగా చేసిండ్రు డెకరేషన్స్ వీళ్ళు. మీరు కూడా చూడండి ఒకసారి ఎంత బాగా చేస్తున్నారో. అసలు భయపడ్డం కానీ అట్లా ఏం లేదు. వెరీ ఇన్నోవేటివ్. ఆల్మోస్ట్ ఇక్కడ అరౌండ్ 50 to 70 హౌజెస్ ఉన్నాయేమో మొత్తము. ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క డిఫరెంట్ థీమ్, ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి తీసుకున్నారనమాట. వీళ్ళేమో మూవీ థియేటర్ లాగా ఆ పైన ఆమె కళ్ళల్లో నుంచి లైట్స్ రావడము, తర్వాత వీళ్ళంతా ఒక టేబుల్ పైన కూర్చొని టీవీ చూడడం లాగా మూవీ చూడడము, అండ్ పక్కన పాప్కార్న్స్, తర్వాత క్యాండీ స్టాల్స్ అని, తర్వాత అట్లా డిఫరెంట్ అన్ని హ్యాలోవిన్కే ఇన్ ఏ ఫన్ వేలో, ఎక్కడ స్కేరీ అవ్వడం కానీ అని. ఈవెన్ ఇక్కడ చూడండి బ్లడ్ వైన్స్ అని, అక్కడ డిఫరెంట్ రాటల్ క్యాండీ స్టాల్ ఇది. అండ్ తర్వాత దాని పక్కనే ఇంకొకటి ఉంటుంది. ఇదేమో బాక్స్ ఆఫీస్ అనమాట. 1 way ఓన్లీ అని జస్ట్ అక్కడ చూపించడం ఇన్ ఏ ఫన్ వేలో. ఎంత బాగుంది కదా చూడడానికి కూడా. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసిండ్రు. ఇక్కడేమో వీళ్ళు కప్పుల్ అనమాట, కప్పుల్. అండ్ ఇంకొక డిఫరెంట్ వేలో మనం స్కెల్టన్స్ని జనరల్గా నార్మల్ కలర్స్లో చూస్తాం కదా, ఇక్కడ రెయిన్బో కలర్ ఉంటుంది. వెరీ ఇన్నోవేటివ్ వేలో ఒక్కొక్కరు డెకరేట్ చేసిండ్రు. వెరీ డిఫరెంట్. ఒక కాన్సెప్ట్ ఇంకో కాన్సెప్ట్, ఒక థీమ్ ఇంకో హౌస్ రిపీట్ చేయలేదు. డిఫరెంట్ ఈవెన్ వీళ్ళు క్యాండీస్ ఇచ్చే విధానం కూడా సేఫ్టీ. ఒక పైప్స్ పెట్టుకొని, ఇది లాస్ట్ ఇయర్ కూడా చేసిండ్రంట. బట్ మేము లాస్ట్ ఇయర్ రాలేదు కాబట్టి మాకు తెలియలేదు. పైనుండే సేఫ్టీ వేలో వాళ్ళకి మనకి డిస్టెన్స్, అండ్ మనము వాళ్ళ ఇంటి వరకు వెళ్ళకుండా అక్కడ నిల్చుంటే వాళ్ళే క్యాండీస్ ఇస్తున్నారు. అండ్ మనము తీసుకోవడం అనమాట. జస్ట్ అక్కడ బకెట్ పెట్టేస్తే వాళ్ళు తీసుకుంటారు. ఇదేమో న్యూయార్క్ థీమ్ అనమాట ఈ హౌస్. ఇది కూడా బాగుంది, బాగా అనిపించింది. అండ్ ఇక్కడ కొంచెం మా చిన్న పాప కొంచెం భయపడింది, ఎందుకంటే ఇది టచ్ చేస్తే ఆయన కొంచెం బయటకు వస్తాడు. అండ్ వెనకాల క్లౌన్ కొంచెం భయపడేటట్టు ఉన్నట్టు అనుకుంది ఆమె. యాక్చువల్గా మా చిన్ని ఇక్కడ చాలా ఎంజాయ్ చేసింది, ఎందుకంటే ఆయన ముక్కు టచ్ చేయగానే ఆయన ముందుకు ఇట్లా వచ్చేస్తాడు. అప్పుడు కొంచెం ఫన్ ఉంటుంది. సో సమీక్ష వీళ్ళ ఇంటికి ఈవెన్ ట్రిక్ ఆర్ ట్రీట్కి కూడా వెళ్ళలేదు. బట్ మేము తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసినాం, దీస్ ఆల్ అన్నీ బ్యాటరీ వే, అదేం లేదు, జస్ట్ ఫన్ వేనే నాన్న అని అంటే. బట్ దెన్ చిన్నపిల్లలు కదా కొంచెం భయపడతారు. ఆ భయం పోవడానికనే మేము ఇప్పుడు తీసుకొచ్చినాము. ఇంకా నైట్ తీసుకొస్తే ఇంకొంచెం భయపడుతుండే అని అసలు నైట్ స్కిప్ చేసేసినాము. అండ్ చూడండి చెప్పినా కదా, ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క డిఫరెంట్. ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ గోస్ట్, తర్వాత పంకిన్స్, తినేమో విచ్. వీళ్ళ హౌస్ ఏమో మొత్తం విచ్ కాన్సెప్ట్ అనమాట. చాలా బాగా విచ్ మాట్లాడుతుంది, ఏదో చెప్తా ఉంది, మొత్తం డిఫరెంట్గా అన్ని స్పెల్స్ చేస్తుంది. ఈవెన్ విండోలో కూడా చూడొచ్చు మీరు. విండోలో కూడా వీళ్ళు ఎవ్రీ కార్నర్కి ఫుల్ హౌస్ మంచిగా ముందున్న ఫ్రంట్ యార్డ్స్ అంతా బాగా డెకరేట్ చేసింది. ఈ విచ్ తన దగ్గరికి వెళ్తే తను ముందుకు వచ్చేస్తుంది. ఇది నేను కూడా కొంచెం భయపడ్డాను. దాని తర్వాత ఇంకొక హౌస్ వీళ్ళేమో డ్రాగన్స్ చూస్ చేసుకున్నారు. ఈ డ్రాగన్స్ అంతా
ఆల్మోస్ట్ డ్రాగన్స్ నోట్లో నుంచి మిస్ట్ రావడము, ఈ త్రీ డ్రాగన్స్ ఒక సైడ్, తర్వాత మధ్యలో స్పైడర్ పెట్టిండ్రు, ఆ తర్వాత వెనక సైడ్ ఇంకో 2 డిఫరెంట్ డ్రాగన్స్, అట్లా మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ని తీసుకున్నారు. ఈ డ్రాగన్స్లో నుంచి మిస్ట్ వస్తూ ఉంటుంది బయటకి. అండ్ ప్రతి దగ్గర పిల్లలు క్యాండీస్ తీసుకోవడానికి వెళ్ళాను. ఇక్కడ 2 హెడ్ డ్రాగన్ అండ్ 3 హెడ్ డ్రాగన్స్, తర్వాత చిన్న బేబీ డ్రాగన్, ఇది కూడా చాలా క్యూట్గా భలే ఉంది కదా. అండ్ ఇదేమో వీళ్ళ ఇంటి దగ్గర పంకిన్ స్కేర్ క్రో లాగా వీళ్ళు స్వింగ్ రెడీ చేసిండ్రు. అండ్ ఇదైతే ప్లే ఏరియా కాన్సెప్ట్, ఇది చాలా డిఫరెంట్గా ఉండింది. వీళ్ళు ప్లే ఏరియాని కూడా రెడీ చేసిండ్రు హ్యాలోవిన్కి. అండ్ ఇక్కడ జాయింట్ వీల్ చూడండి, అందరూ క్లౌన్స్ అన్నీ జాయింట్ వీల్లో వెళ్తూ ఉన్నాయి. వెరీ ఇంట్రెస్టింగ్ కదా, ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్కటి డిఫరెంట్ ఎంత ఓపిక్గా ఇవన్నీ నవ్వగానే నెక్స్ట్ మళ్ళీ క్రిస్మస్కి ఉంటుంది చూడండి. సర్కిల్గా తిరుగుతూ ఎంత బాగా చేసిండ్రు. ఈవెన్ ఇక్కడ రోడ్ల మీద మొత్తం అప్పటికే మెల్లమెల్లి క్రౌడ్ స్టార్ట్ అయిపోయింది. ఈ హౌసెస్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. మొత్తం అన్ని క్లౌన్సే, వీళ్ళు ఎంత బాగా డెకరేట్ చేసిండంటే ఇల్లుని, నేను షాక్ అయిపోయినా అసలు. మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ క్లౌన్స్, మొత్తం పైన కింద మొత్తం సర్కస్ థీమ్ లాగా ఉంది, మొత్తం కార్నివల్ లాగా. మొత్తం ఇక్కడ తిరగడం కానీ, ఆ క్లౌన్స్ ఒక దగ్గర కూర్చోకుండా ఏదో మాట్లాడము, మూమెంట్స్ చేయడము. అండ్ వాళ్ళ ఇంట్లోకి కూడా ఈవెన్ విండోస్లో పైన ఈవెన్ అప్స్టేర్స్లో కూడా క్లౌన్స్ పెట్టి డిఫరెంట్ లైటింగ్స్ ఇచ్చి బాగా ఇచ్చిండ్రు. ఇది మేబీ నైట్ అయితే ఇంకొంచెం బ్రైట్గా అండ్ వెరీ కలర్ఫుల్గా ఉండేదేమో, బట్ ఇట్స్ ఓకే. లైక్ ఇప్పుడైనా మాకు బాగానే అనిపించింది. మా సమీక్ష దీనికి కూడా స్కిప్ చేసింది, ఎందుకంటే వెళ్ళా అన్నది, బట్ మళ్ళీ మేము ఫోర్స్ చేస్తే వెళ్ళింది. ఇక్కడ చూడండి ఇన్ని క్లౌన్స్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ క్లౌన్స్ అండ్ ఒక్కొక్కటి మూమెంట్స్ ఇవ్వడము. ఇక్కడ సీసా ఆడడం, ఈ క్లౌన్ ఈయనైతే నవ్వుతుంటే నాకు కూడా కొంచెం ఏంది ఇట్లా వేస్తుండ్రు అనుకున్నా, బట్ దీస్ ఆల్ ఆర్ ఫన్ అంతే. ఇట్స్ లైక్ వాళ్ళ ట్రెడిషన్ని వాళ్ళు ఫాలో అవుతారు. ఇంకా ఇక్కడ స్పైడర్ వెబ్, ఇది మూవీలో క్యారెక్టర్ ఉంటుంది, నాకు కూడా అసలు ఐడియా లేదు, బట్ నేను ఆ మూవీ చూసినట్టు గుర్తుంది. ఏదో హారర్ మూవీలో క్యారెక్టర్ ఉంటుంది. మీకేమైనా గుర్తుంటే నాకు కింద చెప్పండి. నెక్స్ట్ ఇది మొత్తము ఈ కాన్సెప్ట్ జనరల్గా లైక్ మెక్సికన్స్ ఫాలో అవుతారు. మేబీ నేను చూసిన అనమాట, లైక్ పర్సనల్గా ఈ కాన్సెప్ట్ నేను మెక్సికన్స్ చేయడం చూసినాను. ఇట్లా చెప్పినా కదా, ఎవ్రీ హౌస్ హ్యాస్ డిఫరెంట్. దీని ఒక్క స్వింగ్ పైన కూర్చొని డ్రామాటిక్ మ్యూజిక్ వస్తూ ఉంది వెనకాల నుండి. నాకు కాపీరైట్స్ వస్తాయని నేను మ్యూజిక్ వేయలేదు. వీళ్ళు సిక్స్ మెంబర్స్ ఏదో గ్రూప్ అని పెట్టిండ్రు అక్కడ. దెన్ వీళ్ళది మొత్తం పంకిన్స్ది అండ్ పంకిన్ ప్యాచ్ తోటి స్కేర్ క్రో స్వింగ్ చేస్తుంది. తర్వాత వీళ్ళ మొత్తం పంకిన్స్తో బాగా డెకరేట్ చేసింది ఇల్లు మొత్తం పైనుండి కింది వరకు, చాలా బాగా మొత్తం అన్ని పంకిన్స్నే వెరీ ఇన్నోవేటివ్ వేలో డెకరేట్ చేసిండ్రు. ఈవెన్ పైన ఈ పంకిన్ పైన కూడా చూడండి ఎంత బాగా డెకరేట్ చేసిండ్రు వీళ్ళు. వెరీ వచ్చిన వాళ్ళని కూడా ద వే దే వర్ రిసీవింగ్ అండ్ ద వే దే వర్ గ్రీటింగ్ ఇస్ వెరీ నైస్ అని చెప్పొచ్చు. మేము వెళ్ళే టైంకి అప్పుడెప్పుడే క్రౌడ్ స్టార్ట్ అయిపోయింది. ఇది దాని పక్కన హౌస్, ఇది విచ్ హౌస్. ఇదంతా డ్రాగన్ని అందులో పెట్టడము, తర్వాత చిన్న క్రోస్, తర్వాత ఇది విచ్ బౌట్, అందులో సంథింగ్ కుక్ అవుతున్నట్టు కదా. ఇంత డిఫరెంట్గా చేస్తూ ఉంటారు వీళ్ళు. మళ్ళీ ఎంత ఓపిక్గా చేస్తే అట్లా అన్నీ చూసుకొని ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఏముంది, నీకెన్ని క్యాండీస్ వచ్చినాయి, నాకెన్ని క్యాండీస్ వచ్చినాయి అని వీళ్ళ గొడవ వీళ్ళకి స్టార్ట్ అయిపోయింది. సో ఇది అనమాట మా హ్యాలోవిన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఇది నచ్చితే వీడియోకి ఒక థమ్స్ అప్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే సేఫ్, స్టే హెల్తీ.